హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కదా, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2025లోని ఎస్ఆర్హెచ్ తరఫున ఆడనున్నాడా రోహిత్ శర్మ? అసలేంటి ముంబై ఇండియన్స్తోని ఇదే చివరి సీజనా? ఇంకా ఆడ్డా ముంబై ఇండియన్స్తోని? కావ్య మారన్ అసలు ఏం చెప్తుంది? రోహిత్ శర్మ వస్తాడా రాడా? ఈరోజు వీడియో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. వీడియోకి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఇంకా ఆడ్డని, బ్లూ జెర్సీతోని ఆడడం ఇదే చివరి సీజన్ అని ఎన్నో రకాల రూమర్స్ కూడా వస్తున్నాయి. రోహిత్ శర్మను దక్కించుకోవడానికి కొన్ని టీములు చూస్తున్నాయి. ఆ టీమ్స్ ఏవంటే లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్. ఇవన్నిటికంటే ఎక్కువగా ప్రయత్నిస్తుంది సన్ రైజ్ హైదరాబాద్. ఎందుకంటే రోహిత్ శర్మకి సన్ రైజ్ హైదరాబాద్ అనేది చాలా ఇష్టమని, హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా అతనికి చాలా ప్రేమని కూడా చెప్తున్నారు. అలాగే ఒకప్పుడు డెక్కన్ చార్జర్స్కి ఆడినప్పుడు కూడా అతనికి చాలా మక్కువ ఉండేదని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయిన కావ్య మారన్ రోహిత్ శర్మను బ్లాంక్ చెక్ కూడా ఆఫర్ చేశారని కూడా రూమర్స్ కూడా వస్తున్నాయి. రోహిత్ శర్మ గారు ఓ ఇంటర్వ్యూలోని డెక్కన్ చార్జర్స్తోని ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. డెక్కన్ చార్జర్స్ ఆడుతున్న రోజుల్లో యాడమ్ గిల్క్రిస్ట్, ఆండ్రన్ సైమన్స్తో కలిసి ఆడటం నేను ఎంతో ప్రేమించా అని చెప్తున్నారు రోహిత్ శర్మ గారు. ఆ టీంలోకి నేను కుర్రాడుగా వెళ్ళిన నేను ఎంతో నేర్చుకున్నా. అప్పుడు నా వయసు 20 ఏళ్ళు మాత్రమే. దిగ్గజాల మధ్య ఆట నేర్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది రోహిత్ శర్మ గారు చెప్పారు. 2008 నుంచి 2010 వరకు డెక్కన్ చార్జర్స్ తరఫున ఆడారు రోహిత్ శర్మ గారు. 45 మ్యాచ్లు ఆడారు రోహిత్ శర్మ గారు. సగటుతో 890 పరుగులు చేశారు రోహిత్ శర్మ గారు. తర్వాత ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మ గారిని కొనుగోలు చేసి కెప్టెన్సీ బదులు అప్పగించింది. రోహిత్ శర్మ గారు బ్యాక్ టు బ్యాక్ 5 టైటిల్ అందించారు ముంబై ఇండియన్స్కి. రీసెంట్గానే కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యాకి అప్పగించారు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కావ్య మేడం గారు రోహిత్ శర్మ గారిని మళ్ళీ వెనక్కి వచ్చేయని అడుగుతున్నారు. ఫ్యాన్స్ కూడా రోహిత్ శర్మ నువ్వు మళ్ళీ వచ్చి మేము నిన్ను గుండెలో పెట్టి చూసుకుంటానని కూడా అంటున్నారు. చాలా మంది ఫ్యాన్స్ కింద కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.